కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. నేటి సమాజంలో ఏదైనా పని చేస్తే దానివల్ల నాకెంత లాభం అని చూసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనిపించిన తల్లిదండ్రులను సాగడానికి కూడా క్యాలిక్యులేషన్ వేసుకుంటున్న రోజులవి. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన మనసు చలించిపోతుంది. మానసికంగా కృంగిపోయి గతి తప్పి తిరుగుతున్న వాళ్ళని అక్కుని చేర్చుకుంటున్నాడు. వారికి కావలసిన వైద్య సేవలు అందించి మామూలు మనుషులుగా మార్చుతున్నాడు. ఆయన సేవలు చూసి ప్రతి ఒక్కరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఆ సమాజ సేవకుడు దయార్థ హృదయుడు ఎవరో తెలుసా? ఆర్కే ఫౌండేషన్ అధినేత రామకృష్ణ. ఆయన చేసిన సమాజ సేవలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. బాగుంటుందా? మంచి పెడతారా? ఏం పెడతారు రోజు చెప్పు. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఆర్కే ఫౌండేషన్ పేరుతో మానసిక వికలాంగుల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్నారు రామకృష్ణ. ఆర్కే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లను, దారి తప్పిన వాళ్లను ఒక చోట చేర్చి వారికి కావలసిన వైద్య సేవలు, ఆప్యాయత, ఆదరణ అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టాలు ఎదురైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మధిరలో ఒక్క మచ్చు తునక కూడా లేకుండా గుర్తింపు సంపాదించారు ఆయన. అంతేకాదు మూగ జీవాల పట్ల కూడా ఆయనకు అంతులేని సానుభూతి. ఒకరోజు బ్రిడ్జి కింద, నందిగామలో బ్రిడ్జి కింద కూర్చొని ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాల్ చేశారు. ఇట్లా ఒక అతను మతిస్థిమితం లేకుండా ఒక అతను ఉన్నాడు, షర్ట్ లేదు, గడ్డం బాగా, ఒక పెద్ద సాధువు లాగా ఉన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక 6 నెలలకి మంచిగా అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళందరికీ సేవ చేయడం స్టార్ట్ చేసింది. వెళ్తావా అండ్ ఈ ఊరి పేరు చెప్పానంటే నాకు ఎవరు లేరు, మరి ఇక్కడ ఉంటావా? ఉంటా. అంతేగాండి నారాయణ గారు, అంతేనా? అప్పటి నుంచి నారాయణ మా దగ్గరే ఉంటాడు. ప్రమాదాల్లో గాయపడ్డ జంతువులకు వైద్య సేవలు అందించడం, చనిపోయిన వాటికి దహన సంస్కారాలు నిర్వహించడం, అనాథ శవాలను పోస్టుమార్టం కోసం తరలించడం, ఎవరూ ముట్టుకోలేని పరిస్థితుల్లో కూడా రామకృష్ణ గారు మానవత్వంతో ముందుకొస్తారు. ఈ సేవలతో స్థానికుల మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. మధిర వాసులు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారు. పుట్టినరోజులు, శుభకార్యాల సందర్భంగా స్థానికులు ఆశ్రమానికి వచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఆశ్రమంలోని మానసిక వికలాంగులను కుటుంబ సభ్యులా చూసుకోవటం, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం రామకృష్ణ గారి గొప్పతనం. రామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఆయన కుటుంబం కూడా గట్టి స్తంభంలో నిలుస్తోంది. ఆయనకు భార్య, పెద్ద కొడుకు, కూతురు, వీళ్ళంతా ఈ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవా గుణాన్ని, మంచి విలువలను నేర్పిస్తూ వారికి మంచి చదువులు చదివిస్తూ ఒక గొప్ప తండ్రిగా, భర్తగా రామకృష్ణ గారు అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. అన్నం సేవా ఫౌండేషన్ వారి సేవలను చూడటం జరిగింది. నేను కూడా ఇట్లా చేస్తే బాగుండు, ఎంతో మందికి సహాయకరంగా ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో మా అక్కడ ఉన్న కొంతమంది ద్వారా అక్కడ అన్నం సేవా ఫౌండేషన్ లో కొంత వాలంటరీగా వర్క్ చేయడం జరిగింది కొన్ని రోజులు. ప్రస్తుతం ఆయన నడుపుతున్న ఈ ఆశ్రమం అద్దె భవనంలో ఉంది. నెలకు 5,000 రూపాయలు అద్దె కడుతూ సౌకర్యాలు పరిమితంగా ఉన్న ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఒక అభ్యర్థన చేస్తా ఉన్నారు. స్థలం, భవనం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మరికొంతమందికి సేవ చేయగలుగుతానని చెప్తున్నారు. అంతేకాదు రామకృష్ణ గారు స్థానికంగా విష సర్పాలను పట్టుకుని వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ పర్యావరణ పరిరక్షణలో కూడా తన వంతు కృషి చేస్తున్నారు. సో ఇదంతా మీ సొంత స్థలమేనా అండి? లేదు మేడం, ఇది రెంట్ 5,000 రెంట్. ఇది దాదాపు 3 రూమ్స్ ఉంటాయి, అదొకటి, ఇదొకటి. అయితే ఇక్కడ వంట చెయ్యం మేడం, వంట మొత్తం ఇంటి దగ్గరే చేస్తాం. మీ ఇంటి దగ్గరే చేసుకొని వెహికల్ లో పెట్టుకొని తీసుకొని వస్తాం. ఓన్లీ ఇక్కడ తినడం వరకే వీళ్ళు. మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ ఆ గిన్నెలు కడుక్కొని మళ్ళీ ఇక్కడికి వంట చేసుకొని ఇక్కడ తీసుకొని వస్తాం. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళందరికీ కరెక్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కరెక్ట్ గా బాగా ఇబ్బందిగా ఉంది మేడం. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడటానికి కానీ, ఇక్కడ వాళ్ళు వెళ్ళటానికి కానీ, పండుకోవటానికి కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ, ఎండ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం మేడం. త్వరలో దేవుడి దయ వల్ల మంచి ప్లేస్ ఒకటి ఏదన్నా మాకు అలాట్ చేస్తే ఇంతకన్నా ఇంకా ఎక్కువ మందిని ఇంకా చూడటానికి నాకు ఆస్కారం ఉంటది. ఎవరింటికి సర్పం వచ్చినా సరే ఆయనకే ఫోన్ వస్తుందంటే స్థానికుల్లో ఆయనపై ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణ గారు తన స్ఫూర్తిని అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ గారి నుంచి పొందారు. ఆయన దగ్గర నేర్చుకున్న సేవా గుణాన్ని మధిరలో అమలు చేస్తూ ఆయన మనసుకు అపారమైన తృప్తిని పొందుతున్నారు.
ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామకృష్ణకు అందరం చేయూతనిద్దాం. రామకృష్ణ గారి సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయాలనుకునేవారు ఆయన నంబరును సంప్రదించి మనం చేయలేని ఈ మహత్తర సేవలకు తోడ్పాటు అందిద్దాం. రామకృష్ణ గారి లాంటి వ్యక్తులు సమాజానికి ఒక వరం. వారి పనిని మనం అభినందించాలి, సహకరించాలి. ఇది మదిరలో రామకృష్ణ గారి సేవా కథ. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి స్ఫూర్తిదాయక కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం సుమన్ టీవీతో కలిసి ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నం బాగుంటుందా? మంచి పెడతారా? ఏం పెడతారు రోజు చెప్పు.